కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎలయన్స్ కూటమి తోక పార్టీలు కానీ ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి నారీ శక్తి అధినియం చట్టం ఏదైతే ఉందో 33% ఉమెన్ రిజర్వేషన్ పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు తీసుకొచ్చేటువంటి బిల్లును డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే క్రెడిట్ వస్తుంది ఈరోజు మోడీ గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి అని చెప్పేసి ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా చాలా అభ్యంతకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఎవరినైతే మేము చూసి రాజకీయాల్లోకి వస్తున్నామో, ఈరోజు నరేంద్ర మోడీ గారిని కావచ్చు, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని గడ్డు కాలంలో ఎదిగేలా చేసినటువంటి కిషన్ రెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో సాఫ్రాన్ వారియర్గా ఫైటర్గా నిలిచినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు లాంటి పెద్దల్ని కూడా ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు దూషించడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి మేధావులకు అందరికీ నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. సరే, ఈరోజు మీరు డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వస్తుంది, డీలిమిటేషన్ చేపడితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్లు గల్లంతవుతాయని చెప్పేసి వద్దనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే మేధావులు అనేటువంటి మేధావులు ఎవరు మాట్లాడుతున్నారు స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడున్న వాళ్ళలో ఇంకొకటి సార్, అసలు డీలిమిటేషన్ గురించి ఎందుకు అంత ప్రస్తావిస్తున్నారు? ఈరోజు ఒక్కటే స్వాతంత్రం తర్వాత 1952లో ఎన్నికలు జరిగితే మొట్టమొదటి డీలిమిటేషన్ ప్రక్రియ 1952లో జరిగింది, తర్వాత 63లో జరిగింది, తర్వాత 73లో జరిగింది, చివరిగా 2002లో 2001 పాపులేషన్ ద్వారా జరిగింది. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా మీడియా ముఖంగా చాలామంది మేధావులు అని చెప్పేసుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా చెప్పే వాళ్ళకందరికీ సూటిగా ఒకటే చెప్తున్నాను. ఈరోజు 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2001 డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అదేవిధంగా 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2001 నుంచి 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడండి? 2026. అంటే తదనంతరం డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలన్నా జరగకూడదా? ఈరోజు డీలిమిటేషన్ ప్రక్రియను తీసుకొచ్చి స్పష్టంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో విధంగా హామీలు ఇచ్చింది, అందరి కోసం కృషి చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడడం నిజంగా విడ్డూరం. ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని రకాల అవినీతులకు, కార్యక్రమాలకు కారణమైన పార్టీ ఏది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి స్పోక్ పర్సన్స్ కావచ్చు, పెద్దలకు కావచ్చు, అదేవిధంగా మీడియా చూస్తున్నటువంటి ప్రజలకు కావచ్చు, ఈరోజు జనాభా నియంత్రణ తగ్గిపోతుంది. జనాభా నియంత్రణ తగ్గిపోతుండడం వల్లనే డీలిమిటేషన్ మేము అబ్యూజ్ చేస్తున్నాను, అపోజ్ చేస్తున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇదే 1975-77లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో జనాభా నియంత్రణని ఈరోజు భారతదేశ ప్రజల మీద, హిందూ దేశ ప్రజల మీద బలవంతంగా రుద్ది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ తీసుకొచ్చి జనాభా కట్టడి చేసింది ఎవరో ముందుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ ఉనికి గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా ఈరోజు ఒకటి నేను స్పష్టంగా ఒక్క సెకండ్ సార్, ఈరోజు స్పష్టంగా నేను ఒకటి చెప్తున్నాను, బేషరతుగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణలు మల్లికార్జున గారు రాజకీయ విమర్శని బేషరతుగా క్షమాపణలు చెప్తారు. గతంలో బీజేపీ పార్టీకి ఎప్పుడు కూడా బండి సంజయ్ గారు ఇలా మాట్లాడలేదా? బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడలేదా? ఒక్క మాట అవకాశం ఇస్తాను సార్, మీరు మాట్లాడారు. పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ, యువకులను ప్రోత్సహిస్తున్న పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఈరోజు ఒకటి సార్ ఒక్క విషయం, ఇంతసేపు డిబేట్ లో పాల్గొన్నారు, మాట్లాడినారు. ఒక్క నిమిషం మల్లికార్జున గారు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు డిబేట్ మొత్తం వాళ్ళే మాట్లాడితే డిబేట్ లో వేరే అలా కాదు సార్. ఇప్పుడు ఎస్ సార్, ఒక్కరి తర్వాత సార్ ఒక్క సెకండ్ మాట్లాడే అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడారు. మల్లికార్జున గారు ఒక మాట వినండి.
కొంచెం కంట్రోల్ అవ్వండి. మల్లికార్జున గారు వాటర్ తాగుతారా? మల్లికార్జున గారు వాటర్ తాగుతారా? చిన్న వయసులో బీపీలు తెచ్చుకోవద్దు. నేను ఒక మాట చెప్పేదేనండి మల్లికార్జున గారు, మీరు రాజకీయ యువకుడు, ఒక్క నిమిషం, మీరు రాజకీయ యువకుడు, చిన్న వయసులో బీపీలు తెచ్చుకోవద్దు. నేను ఒక మాట చెప్పేదేనండి, మీరు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలన్నారు. బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించలేదు, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకు సార్? మరి సహజం, కానీ ఈ రోజు అది కదా అంటే ఒక్క విషయం సార్, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత గల ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, అదే విధంగా కేంద్ర మంత్రుల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ఒక్కసారి సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్, ఒక్క నిమిషము మేము మాట్లాడిన తర్వాత శివలాల్ గారు మీకు ఇస్తాను. ఒకటి ఈ రోజు స్పష్టంగా చెప్తున్నాం, దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ లో వెనకబడ్డాయి, నార్త్ పాపులేషన్ పెరిగిందని చెప్తున్నారు కదా. స్పష్టంగా 1975 నుంచి 77లో ఈ రోజు ఇండియాని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ హయాంలో జనాభా నియంత్రణ తీసుకొచ్చింది ఎవరు? సమాధానం చెప్పాలి. ఆ రోజు బలవంతంగా హిందువుల యొక్క జనాభాను అరికట్టడం కోసం, ఇతర జనాభాను పెంపొందించడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఈరోజు మోడీ గారి గురించి, అదేవిధంగా ఈరోజు 33% ఈరోజు మేము గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం బీసీ రిజర్వేషన్లో, ఎస్సీ రిజర్వేషన్లో, ఎస్టీ రిజర్వేషన్లో, ఉమెన్ రిజర్వేషన్తో పొద్దు గడిపాయి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవి రాష్ట్రపతి అవకాశం ఇచ్చింది ఎవరు? రామ్నాథ్ కోవింద్ గారికి, మా మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఒక మహిళ రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక బీసీ ప్రధానమంత్రిని చేసిన ప్రభుత్వం ఏది? ఒక ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ మీరు అన్నది రేవంత్ గారు ఇంకో క్వశ్చన్ వేశారు. ఎందుకు రేవంత్ గారు, మల్లికార్జున గారు, రేవంత్ గారు అడిగిన మాట మీరు విన్నారా? రేవంత్ గారు బయట ప్లే అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి. రేవంత్ గారు ఒకటి విన్నారా మీరు? ఏదైతే అధ్యక్షురాలు ఉన్నారో పార్టీకి, ఇంతవరకు అధ్యక్షురాలు కూడా లేరని చెప్తున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా సార్, ఒకరికొకరు మాట్లాడుకోండి సార్. 1980 ఏప్రిల్ 6లో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీకి 15 మంది అధ్యక్షులు పనిచేశారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు కదా. 1885లో ఏవో హ్యూమ్ అనేటువంటి ఒక విదేశస్థుడు స్థాపించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి 2 విదేశస్తులు మహిళా నాయకురాలుగా పనిచేశారు. ఒకటి అనిబిసెంటి గారు, నెమ్లింగ్ హోంగ్ గారు. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో ఒక సరోజిని నాయుడు గారు మాత్రమే పనిచేశారు. తర్వాత స్వాతంత్రానంతరం ఒక ఇందిరాగాంధీ గారు, ఒక సోనియా గాంధీ గారు మాత్రమే అధ్యక్షులయ్యారు. అంటే వారసత్వ కుటుంబ పాలన ఏ పార్టీలో ఉందో మీరు చెప్పాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో నాలాంటి సామాన్య కార్యకర్తలు, యువ నాయకులు కూడా దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పదవిని అధిరోహించడం చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. మీ పార్టీని చక్కదిద్దుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలకు దిక్కులేదు. ఈరోజు 6 గ్యారెంటీల గురించి యువకులు అడుగుతున్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారి గురించి, కిషన్ రెడ్డి గారి గురించి, బండి సంజయ్ గారి గురించి, మోడీ గారి గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఈరోజు దేశ ప్రజల కోసం డీలిమిటేషన్ తీసుకొచ్చి నారీ శక్తికి మేము ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని గుర్తించి ఈరోజు 33% రేపు 16వ తారీఖు పార్లమెంట్ చట్టం చేస్తుంటే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి డీలిమిటేషన్ ముసుగులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరలేపడం నిజంగా సిగ్గుమాలిన చర్య. కనీసం ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపపడండి. దేశ ప్రజల యొక్క క్షేమం కోసం కృషి చేయండి. ఈరోజు మహిళలను నెత్తిన పెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు యువకులను, కార్యకర్తలను ఎంకరేజ్ చేసి దేశ సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 50 సంవత్సరాలుగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి నాశనం చేస్తే కేవలం 12 సంవత్సరాల్లోనే ఈరోజు వరల్డ్ కంట్రీస్ కూడా భారతదేశాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లే విధంగా 2047 విజన్ కోసం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేస్తారు. వాటికి సమాధానం చెప్పండి. ఇంకొకటి సార్, నేను ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు ఎవరు? ఓట్లను దండుకోవాలని చెప్పేసి కేవలం కులాల ముసుగులో, కేవలం హిందువులకు కావచ్చు, ఇతర మతస్థులకు కావచ్చు, అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్స్ కి బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు స్పష్టంగా మీరు మహిళల కోసం కట్టుబడి ఉంటే మీ పార్టీ ఈరోజు ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతున్నటువంటి నారీ శక్తి బిల్లుకు మీకు మద్దతు తెలపండి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాల్లో కానీ, అన్ని అసెంబ్లీలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు పార్లమెంటు స్థానాలు పెరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డీలిమిటేషన్ చెప్పేది ఇక్కడ ఏమంటున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు? ఈరోజు ప్రజల వద్దకు పాలన లాగా ప్రజా
ప్రజల సంక్షేమం కోసం దేశ క్షేమం కోసం ఈ రోజు కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద అవాక్కులు రైట్ రైట్ మల్లికార్జున్ గారు మీకు ఇస్తాను ఆగండి. 12 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు. సార్ ఒకటి సంవత్సరానికి ఈరోజు మీరు 20 డేటా లక్షల చెక్ చేసుకోండి. ఉద్యోగాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2026 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని చేసి మీరు చూసుకోండి. 50 సంవత్సరాల కాలంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కళ్ళబొల్లిన కబర్లు చెప్పిన పార్టీ కాంగ్రెస్ ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి రైట్ 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 ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మల్లికార్జున్ గారు సమయం అయిపోయింది. ఒక్క నిమిషం మల్లికార్జున్ గారు సమయం అయిపోయింది. ఇస్తాం, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి సార్. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి శివలాల్ గారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా లక్ష్మీనా గారు, ఈ మల్లికార్జున అసంటోడు జస్ట్ జూనియర్. మల్లికార్జున్ ఏజ్ కానీ అయినా కంటే ఒక 5 సంవత్సరాలు పెద్దోళ్ళని రాసుకోండి. నేను చెప్పేది ఇను భాయ్, మల్లికార్జున్ నేను చెప్పేది ఇను. ముందు నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, నీ ఏజ్ కానీ నీకంటూ ఒక 5 సంవత్సరాలు పెద్దగా ఏజ్ వాళ్ళని నేను మా సనత్ నగర్ ఎంతమంది చూపించాల. కట్టర్ బీజేపీని ఎవడు దేక్తలేడు, ఎవడు ఒక పొజిషన్ ఇస్తలేడు, దగ్గర రాణిస్తలేరు. దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోదీని అమిత్ షా అదే రకంగా తీసుకున్నారు. ఈ రోజు బీజేపీలో మాట్లాడకట్లా ఏదో పెద్ద వాళ్ళు ఏదో కట్టలు పెడుతున్నారు అని చెప్పి సంవత్సరానికి మీ నరేంద్ర మోదీ ఏడిచ్చిండు చెప్పు. మళ్ళా మాట మాట్లాడితే కాంగ్రెస్ వచ్చేసింది, కాంగ్రెస్ చేయకపోతే నువ్వు తినే తిండి గానీ ఈ కూర్చున్న కుర్చీలు కూడా లేవు. అప్పుడు మర్చిపోతుంది. ఈ 12 సంవత్సరాలు వ్యవస్థలు వ్యవస్థల్ని మేము 12 సంవత్సరాల్లో ప్రక్షాళన చేశామని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కావచ్చు, అదే విధంగా పేదవాళ్ళు కూడా ఉచితంగా అన్నం తినాలని చెప్పేసి ఈ రోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇచ్చాం. సార్ ఒకటి మీ వాదనలో పసలేదు సార్. మల్లికార్జున్ గారు ఇప్పుడు ఒకటి వయసుకు గౌరవం ఇవ్వాలి, ఆయన కంక్లూడ్ చేస్తారు, మీకు ఇస్తాను కదా. మీరు ఏమన్నా ఆయన చెప్పిన దానిలో ఆపోజిట్ ఉంటే ప్లీజ్ దయచేసి నోట్ చేసుకుని మీ టైంలో మీరు కంక్లూడ్ చేయండి. మల్లికార్జున్ గారు దయచేసి మీరు యువకులు దయచేసి కాసేపు అర్థం చేసుకోండి. ఇది ఆయన సమయం. మల్లికార్జున్ గారు దయచేసి అర్థం చేసుకోండి. మల్లికార్జున్ గారు మీరు మీ సమయం మీకు కంక్లూడ్ కావాలా వద్దా? ఆయనతో మాట్లాడితే సమయం అయిపోయింది. మీరు కంక్లూడ్ చేస్తారా చేయరో చెప్పండి. ఆయన సమయంలో మీరు దయచేసి మీకు ఆపోజిట్గా ఏమైనా అనిపిస్తే ఆయన చెప్పింది మీరు నోట్ చేసుకోండి. మీరు దయచేసి మల్లికార్జున్ గారు నోట్ చేసుకోండి. సమయాన్ని వృధా చేయొద్దు. ఆయన చెప్పదలుచుకుంది ఆయన చెప్పనివ్వండి. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి సార్ 1 minute. మీరు దయచేసి అడ్డుదగలుగుతారు ఆయన ఏం మాట్లాడినా. ప్లీజ్ మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి శివలాల్ గారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చెప్పేది మొత్తం వస్తూనే ఏం చెప్తుండు. ఇటు మొత్తానికి బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత లక్ష్మణ్ గురించి చెప్తుండు. లక్ష్మణ్ చరిత్ర ఏంటి మాకు తెలియదా? ఏంటంటే బన్సలాల్ పేట దగ్గర బొందలగడ్డ పక్కన అరుణ్ జ్యోతి కాలనీ వచ్చి కూర్చుంటుండే. ఇక్కడ నాయకులను అంతా తొక్కి ఈ రోజు ఒక్కడే బీసీ నాయకుడుగా